ఈరోజు మనం బాబాకు దగ్గర కావడానికి, బాబా గురించి తెలుసుకోవడానికి శ్రీ సాయి సచ్చరిత మనకు అందించినటువంటి హేమాడ్ పంత్ గారు జన్మించినటువంటి రోజు ఈరోజు మనం వరాల సాయి మందిరంలో చక్కగా హేమాడ్ పంత్ గారి యొక్క జయంతిని, బాబా తత్వాన్ని, బాబా యొక్క మాధుర్యాన్ని మనందరికీ అందించినటువంటి హేమాడ్ పంత్ యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం. సాధారణంగా ఎక్కడైనా సరే బాబాకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, కానీ వరాల సాయి మందిరంలో బాబా భక్తులకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ నెలలోనే మనకు దత్త జయంతితో పాటు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మనకు బాబా మార్గంలో ఉంది. బాబా మహాసమాధికి 32 సంవత్సరాల ముందు వారి శరీరాన్ని మార్గశిర పౌర్ణమి రోజు మహల్సాపతికి అప్పగించి వెళ్ళిపోయినటువంటి రోజు. ఆ తర్వాత 3 రోజులకు మళ్ళీ వారు తిరిగి రావడం జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ మార్గశిర మాసంలో ఉన్నాయి. ఇదే మార్గశిర మాసంలో శ్రీ హేమాడ్ పంత్ జన్మించడం, ప్రతి జన్మకు కూడా ఒక సార్థకత ఉంటుంది. ఆ సార్థకతను పరిపూర్ణంగా అనుభవించినటువంటి వారు శ్రీ హేమాడ్ పంత్. సద్గురువుకు చేరువై ఆ సద్గురువు సేవలోనే ఆయన తన యొక్క సమయాన్ని, తన యొక్క జీవితాన్ని పూర్తిగా హేమాడ్ పంత్ బాబా యొక్క సేవకు, ముఖ్యంగా మనందరికీ కూడా బాబాను దగ్గర చేయడానికి, శ్రీ సాయి సచ్చరితను అందించడానికి ఆయన ఈరోజు జన్మించడం జరిగింది. ఆ జన్మను సార్థకం చేసుకున్నారు. కాబట్టి హేమాడ్ పంత్ అయినా బాబా అయినా సరే వారిద్దరూ కూడా సచ్చరితలో ఎప్పుడూ కలిసి ఉంటారు. సచ్చరితలో ఆత్మస్వరూపం, బాబా యొక్క ఆత్మస్వరూపం ఉంటే ఆ ఆత్మస్వరూపాన్ని దర్శింపజేసేటువంటి మార్గదర్శి శ్రీ హేమాడ్ పంత్. హేమాడ్ పంత్కు మనం నీరాజనం పట్టాలంటే సచ్చరితకు మనం నీరాజనం పట్టాలి. అందుకనే మన వరాల సాయి మందిరంలో ప్రతి గురువారం కూడా హేమాడ్ పంత్ రూపం అక్కడ ఉండదు, కానీ సచ్చరితలో హేమాడ్ పంత్, శ్రీ సాయి బాబా ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి అందుకో వారికి మనం సచ్చరిత హారతి చేసుకుంటాం. ఈరోజు ఇంకొంచెం ఘనంగా, ఇంకొంచెం ఆర్తితోటి శ్రీ సాయి బాబాకు, శ్రీ సాయి సచ్చరితకు, శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్కు మనం నీరాజనాలు పలుకుందాం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల
చతురహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. ఈరోజు మనందరం కూడా బాబాను చూడాలంటే ఒక విగ్రహ రూపంలోనో ఒక చిత్రపట రూపంలోనో మనం చూస్తాం. కానీ బాబాను మనందరికీ కూడా అక్షరాల్లో నిక్షిప్తం చేసి ఎప్పటికీ కూడా మనం బాబాను సజీవంగా దర్శించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు అందించడానికి ఒక సాధనంగా మారారు శ్రీ హేమాడ్ పంత్. ఆ హేమాడ్ పంత్ గారి యొక్క జననం ఈరోజు శ్రీ సాయి సచ్చరితలో మానవ జన్మకు సంబంధించినటువంటి మానవ జన్మ సార్థకతకు సంబంధించినటువంటి విషయాలను హేమాడ్ పంత్ రాస్తారు. ఈ భూమిపైన కుక్కలు నక్కలు అనేక జీవరాశులు పుడతాయి, కానీ వాటికి వేటికి లేనటువంటి విజ్ఞత ఒక మానవ జన్మకు మాత్రమే ఉంటుంది. ఆ మానవ జన్మను పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నటువంటి వారు మాత్రమే ధన్యులు అని చెప్పి రాస్తారు. వారు రాసినటువంటి ఆ మాటల్లో వారి జీవితం అక్షర సత్యంగా హేమాడ్ పంత్ జీవితం ధన్యమైంది. మనందరము బాబాను పూజించుకోవాలంటే మన ఇంట్లోకి ఒక చిత్రపటాన్నో ఒక బాబా గారి యొక్క మూర్తినో మనం కొని తెచ్చుకుంటాం. సాధారణంగా మనందరం అంతే కదా, బాబా గారి చిత్రపటాన్ని మనం కొని తెచ్చుకోవడమో మనం లేకపోతే మనకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడమో జరుగుతుంది. కానీ హేమాడ్ పంత్ ఇంటికి బాబా స్వయంగా చిత్రపట రూపంలో నడుచుకుంటూ వచ్చాడు. ఇంకే భక్తుల ఇంటికి అలా వెళ్ళలే. హోలీ పౌర్ణమి రోజు బాబా వారి మహాసమాధికి ఇంకొక 16-17 నెలల ముందు ఉండగా హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పౌర్ణమి రోజు చిత్రపట రూపంలో వెళ్తాడు. ఆ చిత్రపట రూపంలో ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ఒక్క హేమాడ్ పంత్కు మాత్రమే తెలుసు. ఆ చిత్రపట రూపంలో వెళ్ళినటువంటి శ్రీ సాయి బాబాను వారు ఎంతో అపురూపంగా వారి ఇంట్లో ఉంచి పూజించుకునేటువంటి వారు. ఎందుకోసం బాబా హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపట రూపంలో పోయాడనడానికి 2 కారణాలు. ఒకటి, మీకు శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ పదే చెప్తారు, బాబాకు వారి చిత్రపటానికి ఏమాత్రము భేదం లేదు. బాబా సాక్షాత్తు వారి చిత్రపటంలో వారు సజీవంగా ఉంటారు. అదేవిధంగా రెండవది, హేమాడ్ పంత్ బాబా వద్దకు వెళ్ళిన తర్వాత సచ్చరిత రాయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. కానీ దాదాపుగా వారు 1910లో వెళ్తారు. 1916 వరకు కూడా సచ్చరితకు సంబంధించినటువంటి ఏ పనిని వారు ఇంకా మొదలు పెట్టలేదు. 1916లో వారు రిటైర్ అయిన తర్వాత శ్రీ సాయి సచ్చరిత రాయాలనేటువంటి ఆ ప్రయత్నాన్ని ముందుకు సాగించారు. ఆ తర్వాత 1917లో బాబా చిత్రపట రూపంలో వారి ఇంటికి వెళ్తారు. హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళినటువంటి ఒక 16 నెలల కాలం తర్వాత శ్రీ సాయి బాబా వారు మహాసమాధి తీసుకుంటారు. ఎందుకు వెళ్ళారు? ఏదైతే సంకల్పాన్ని హేమాడ్ పంత్ తీసుకున్నారో, ఈ సత్పురుషుని యొక్క చరితామృతాన్ని నేను రాయాలి అన్నప్పుడు బాబా అంటారు, నువ్వు కేవలము నీ అహంకారాన్ని తీసివేసి నా పాదాల వద్ద పెట్టు. కేవలం నువ్వు నిమిత్తమాత్రుడివి మాత్రమే. నా కథలను నేనే రాసుకొని నా భక్తులను అనుగ్రహించాలి అనేటువంటిది బాబా చెప్పినటువంటి మాట. మరి బాబా మహాసమాధికి ముందే వారు స్వయంగా చిత్రపట రూపంలో వచ్చారు. బాబా మహాసమాధి తరువాతనే హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దాన్ని ఒక గ్రంథ రూపంలో ఒక అధ్యాయాల వారీగా రాయడం ఆరంభించారు. అంటే హేమాడ్ పంత్ ఇంట్లో శ్రీ సాయి బాబా తిష్ట వేసుకొని కూర్చొని ఆయన చరిత్రను ఆయన రాయించుకున్నారు. అదేవిధంగా హేమాడ్ పంత్ ఎంత గొప్ప నిపుణత, ఎంత గొప్ప చాతుర్యం కలిగినటువంటి వారంటే, మొదటగా ఈ యొక్క శ్రీ సాయి సచ్చరితను వారు రాస్తూనే దాన్ని గ్రంథస్థం చేయలేదు. దాన్ని ఏం చేశారు? మొదట సాయి లీల మాసపత్రికలో ముందుగా బాబా లీలలన్నింటినీ ప్రచురణ చేసి
ఆ తర్వాత దానిపైన ఏమైనా అభ్యంతరాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా వచ్చినప్పుడు వాటిని కూడా పరిశీలించి ఆ తర్వాత శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథాన్ని వారు 52 అధ్యాయాలు పూర్తి చేసి తర్వాత అవతరణిక రాసి దాన్ని ముగిద్దామనుకున్నారు. కానీ 52వ అధ్యాయం రాసినటువంటి రోజు రాత్రి బాబాకు నమస్కరించుకొని వారు శయనిస్తే ఆ నిద్రలోనే వారు శ్రీ సాయి భగవాన్లను చేరుకున్నారు. చివరి అధ్యాయాన్ని వారు రాయలేదు. చివరి అధ్యాయాన్ని ఎందుకు రాయలేదు, ఎందుకు రాయించలేదు? ఎందుకనంటే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటిది 52 అధ్యాయాలతో ముగిసేటువంటి చరిత్ర కాదు. ఈ కల్పాంతం వరకు కూడా, అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా శ్రీ సాయి సచ్చరిత అది నడుస్తూనే ఉంటుంది. ఈ రోజు మన జీవితంలో జరిగినటువంటి లీలలన్నీ కూడా అవి సచ్చరితలో భాగమే. అందుకనే హేమాడ్ పంత్ తోటి ఆ సచ్చరితను పూర్తి చేయించలేదు బాబా. 52వ అధ్యాయం సమాప్తి కాగానే హేమాడ్ పంత్ జీవితాన్ని అక్కడితో ముగించారు. కానీ శ్రీ సాయి సచ్చరితను మాత్రం ఇంకా వారు కొనసాగిస్తూనే ఉన్నారు. మన జీవితంలో ఈరోజు జరిగినటువంటి ప్రతి లీల కూడా శ్రీ సాయి సచ్చరితలో భాగమే. హేమాడ్ పంత్ను తన వైపు తిప్పుకోవడానికి బాబా అనేక అనుభవాలు ఇచ్చారు. అంతేకాదు బాబా తన కార్యం కోసం ఎంపిక చేసుకునేటువంటి భక్తులను ఎటువంటి వారిని ఎంపిక చేసుకుంటారో తెలుసా? హేమాడ్ పంత్ ఆర్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వారు. చాలా చిన్నతనంలో తల్లి చనిపోతుంది. పిన్నమ్మ దగ్గర పెరుగుతాడు. హై స్కూల్ స్టాండర్డ్ చదివిన తర్వాత ఒక చిన్న ఉపాధ్యాయుని యొక్క ఉద్యోగం ఎంపిక కాబడి ఒక టీచర్గా మొదట పనిచేస్తాడు. అతని నిబద్ధతను గుర్తించి రెవెన్యూ శాఖలో 2వ శ్రేణి గుమాస్తాగా అతనికి ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఆ ఉద్యోగంలో ఆ రోజు వారు చూపినటువంటి ప్రతిభ, ఎక్కడైనా సరే ప్రతిభకు, నిబద్ధతకు, నిజాయితీకి మాత్రమే పట్టం కట్టబడుతుంది కదా. వారు 2nd క్లాస్ గుమాస్తాగా పనిచేస్తున్నప్పుడు మహారాష్ట్రలో విపరీతమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువు ఎంత దారుణం అంటే కనీసము దోసెడు ధాన్యం దొరికితే చాలు ఆ రోజు గంజి కాసుకొని తినొచ్చు, ఆ దోసెడు బియ్యంతో ఒక 4 రోజులు బతకాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కరువు. ఆ కరువు సమయంలో హేమాడ్ పంత్ గారికి ఒక ప్రాంతానికి ఇన్ఛార్జ్ ఇవ్వబడుతుంది. కరువుకు సంబంధించినటువంటి ఆ కరువు ధాన్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పి. ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వము 1000 టన్నులు పంపిస్తే సగం మాత్రమే పేదలకు పంచి మిగతాదంతా పక్కదారి పట్టేది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటిది అది. కానీ హేమాడ్ పంత్ పనిచేసినటువంటి ప్రాంతంలో ప్రతి గింజ కూడా ఆ పేదవాడికి దొరికేలాగా అంత నిబద్ధతతోటి పనిచేశారు. తర్వాత ప్రభుత్వము ఎంక్వైరీ చేస్తే హేమాడ్ పంత్ పనిచేసినటువంటి ఆ ప్రాంతంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో దుర్వినియోగమైంది. కాబట్టి ఇటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మమ్లత్దారుగా ప్రమోషన్ ఇస్తారు. ఆ మమ్లత్దారుగా ఉద్యోగం చేపట్టినప్పుడు కూడా అంతే నిబద్ధతతోటి ఉండడం వల్ల ఆయనకు 2nd క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్ ఉద్యోగం లభిస్తుంది. ఆ తర్వాత బాంద్రాలో ఎక్కువ కాలము బాంద్రా రెసిడెంట్ మేజిస్ట్రేట్గా హేమాడ్ పంత్ పనిచేస్తారు. బాబా ఊరికనే హేమాడ్ పంత్ను సచ్చరిత రాయడానికి ఎంపిక చేసుకోలే. ఇవన్నీ కూడా ఏవన్నీ ఒప్పుకున్నటువంటి పనిని చివరంత వరకు నిజాయితీగా చేస్తారు. హేమాడ్ పంత్కు గోధుమలు విసిరేటువంటి లీల చూడగానే ఆశ్చర్యం కదా. అసలు ఎవరు అడగలేదు, ఊర్లో జనం అడగలేదు. ఎవరు అడగకముందే ఆయన్నే ఉపక్రమించి బాబా ఇసుర్రాయి పెట్టి గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట జల్లించి ఆ కలరా జాడ్యాన్ని తరిమాడు కదా. అది చూసిన తర్వాత వెంటనే జిజ్ఞాస కలిగింది హేమాడ్ పంత్కు. అరే, ఇంత గొప్ప సత్పురుషుని కేవలము చర్య చేత, మంత్రం లేదు, తంత్రం లేదు, ఇంకో మందు లేదు, కేవలం చర్య చేత. ఏం చర్య? గోధుమలు విసిరి పిండిని చేసినటువంటి చర్య చేత బాబా జనుల ప్రాణాలను కాపాడాడు. మరి ఇటువంటి సత్పురుషుని యొక్క చరిత్ర రాయాలి అనేటువంటి సంకల్పం కలుగుతుంది. మనకు కూడా కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఏదన్నా గుడికి, ఈ గుడికే వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి బాబా మోము చూసిన తర్వాత మనకు కూడా ఏదో ఒక సంకల్పం కలుగుతుంది. అరే, ప్రతిరోజు నేను
ఇక్కడ బాబాకు చక్కగా అలంకరణ చేస్తున్నారు, ప్రతిరోజు నేను కూడా ఏదో ఒక పూలమాల ఇస్తే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. ఒకరోజు చేస్తాం, ఒక వారం చేస్తాం, తర్వాత మనకే ఏదో పనులు పడతాయి, విసుగొస్తుంది, ఇంకోటి అవుతుంది, వదిలేస్తాం. కానీ హేమాడ్ పంత్ మొదటి రోజు దేన్నైతే నిర్ణయించుకున్నాడో దాన్ని చివరంత వరకు కొనసాగించాడు. అంతేకాదు హేమాడ్ పంత్ ఆ రోజుల్లో ఎవరైనా ఒక లీల చెప్పారనుకోండి, ఆ లీలను గుడ్డిగా రాయలేదు సచ్చరితలో, ఆ లీలను రూఢి చేసుకునేటువంటి వారు. ఆ రూఢి అయినటువంటి లీలలను మాత్రమే శ్రీ సాయి సచ్చరితలో వారు పెట్టడం జరిగింది. హేమాడ్ పంత్ యొక్క భక్తిని స్థిరపరచడానికి బాబా ఏ ప్రయత్నము చేయలేదు, ఎటువంటి ప్రత్యేకమైనటువంటి బోధ చేయలేదు. హేమాడ్ పంత్కు ఎటువంటి శక్తిని బాబా దారపోయలేదు. కేవలం బాబా యొక్క వాక్కు చేత నా చరిత్రను నేనే రాసుకుంటాను, నువ్వు నిమిత్త మాత్రుడివి అని చెప్పి. అందుకనే హేమాడ్ పంత్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, శ్రీ సాయి భగవానులే నా చేతిలో కలమై నా చేతిని త్రిప్పుతూ వారి చరిత్రను రాయించుకున్నారని చెప్పి. బాబా హేమాడ్ పంత్కు ఇచ్చినటువంటి అనుభవాలు, అంటే మనం అనుభవాలు అనగానే లీలలు అనుకుంటాం. హేమాడ్ పంత్కు ఏ ఒక్క లీల అయ్యలేదు. ఆఖరికి ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన పరిస్థితిని తెలుసుకొని ఆయన మిత్రుడైనటువంటి అన్నా చించినికర్ బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఈ అన్నా సాహెబ్ కుటుంబం చాలా పెద్దది, మరొక ఉద్యోగం ఇప్పిస్తే బాగుండు మీరు అని అంటే బాబా అన్నటువంటి ఒకే ఒక మాట, వీడిని ముందు నా పని చెయ్యనివ్వు, ప్రపంచం సుఖమయమవుతుంది, ఆ తర్వాత వీడికి ఉద్యోగం వస్తుందిరే అని అంట. హేమాడ్ పంత్కు తర్వాత ఉద్యోగము రాలేదు, అసలు ఆ ఉద్యోగ ప్రయత్నమూ చేయలేదు, చేయాల్సిన అవసరమూ రాలేదు. ఎందుకనంటే ఇక పూర్తిగా బాబా పైన ఆధారపడి ఉన్నాడు. మామూలుగా మన పైన మనం ఆధారపడి ఉంటే మన పెన్షన్ డబ్బులు మనకు సరిపోవు, మన జీతం డబ్బులు కూడా మనకు సరిపోవు. మనం పూర్తిగా బాబా పైన ఆధారపడితే మన జీతం డబ్బులు మనకు సరిపోతాయి, ఏ అసంతృప్తి లేకుండా తృప్తిగా బ్రతికేస్తాం. హేమాడ్ పంత్ కూడా ఒక్క మాటను మనసులోకి పెట్టుకొని, నేను బాబా పని చేస్తే ప్రపంచం సుఖమయం అవుతుందా అని చెప్పి ఆ ప్రపంచాన్ని సుఖమయం చేయడానికి హేమాడ్ పంత్ పూర్తిగా సాయి లీలల్లోనే మునిగిపోయాడు. ఈరోజు మరి బాబా చెప్పింది నిజమైందే, ప్రపంచం సుఖమయమైందే. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథాన్ని ఎవరు ఎప్పుడు మనం ఓపెన్ చేసినా, అందులో ఏ లీలను చదివినా మనకు అమితమైనటువంటి సుఖం దక్కుతుంది. హేమాడ్ పంత్కు బాబా ఇచ్చినటువంటి అనుభవాలు అవి కేవలం హేమాడ్ పంత్ కోసం ఇవ్వలేదు. హేమాడ్ పంత్ శనిగల లీల కథ ఒక్క హేమాడ్ పంత్ను ఉద్దేశించి బాబా చేసినటువంటి ఉపదేశం కాదది. హేమాడ్ పంత్ బాబా పాదాలు ఒత్తుతుంటే కోటు జేబులో నుంచి శనిగలు రాలి పడుతూ ఉంటాయి. శ్యామ అడుగుతాడు, అన్నా సాహెబ్ ఈ శనిగలు ఎక్కడివి అని చెప్పి. బాబా అంటాడు, ఈరోజు సంత కదా, పొయ్యి ఉంటాడు సంతలోకి, శనిగలు కొనుక్కొచ్చుకుంటాడు, ఒక్కడే తినే అలవాటు ఉన్నటువంటి వాడు కదా, కాబట్టి ఒక్కడే తింటూ ఉండుంటాడు శనిగలు అని అంటాడు. హేమాడ్ పంత్ అంటాడు, బాబా అసలు ఈ ఊరిలో సంత ఎక్కడుందో నాకు తెలియదు, ఏ రోజు నేను సంతకు పోలేదు, ఇది మొదటిది. రెండవది మీరు అన్నారే నేను ఒక్కడనే తినే అలవాటు ఉందని చెప్పి, బాబా ఇటువంటి దుర్గుణాలను నాకు అంటకట్టవద్దు, ఇది నాకు లేదు అని అంటాడు. ఎందుకు లేదని అడుగుతాడు బాబా. బాబా నేను ఎవరికైనా పెట్టకుండా నేను అస్సలు తినను, నా పక్కన ఉన్నటువంటి వారికి పెట్టకుండా అస్సలు తినను అని అంటాడు. సరే అన్నా సాహెబ్, నీ పక్కన ఎవరైనా ఉంటే పెడతావు, లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే నేనేం చేసేది బాబా, ఒక్కనే తింటాను. మరి ఒక్కనే తినే దురలవాటు లేదన్నావే నువ్వు. బాబా ఊరికనే ఎవరిని ఏమీ అనదు, తమాషాగా అన్నాడు, కానీ అది నిజమైపోయిందిగా ఒప్పుకున్నాడుగా హేమాడ్ పంత్. ఏం చేయాలి బాబా, ఎవరూ లేనప్పుడు మరి నేను ఒక్కని తినకపోతే ఏం చేయను? ఎవరూ లేకపోతే ఎప్పుడూ నేను నీతో ఉండనా, నీతో కలిసి నేను సంచరించనా? ఒక్క ముద్దను నాకు సమర్పిస్తున్నట్టు ఒక్క ముద్దను నువ్వు నన్ను స్మరించుకొని తింటే అది నాకు సమర్పించినట్టు కాదా అని అంటాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? మనం బాబా ఒడికి చేరిన తర్వాత, బాబాను ఆశ్రయించిన తర్వాత మనం తినేటువంటి ప్రతి ముద్ద ఆయన పెట్టినటువంటి భిక్షగా మనం భావించాలి. ఆయన పెట్టినటువంటి భిక్షను ఒక్కసారి పిడికిల్లో పట్టుకొని ఆయనను స్మరించి ఆ ముద్దను తింటే అది ఆయనకు సమర్పించినట్టే అని అన్నారు. నా కోసం నువ్వు పాత్రను లేకపోతే నైవేద్య పళ్ళ్యాన్ని ఇవన్నీ పెట్టి నాకు సమర్పించు అని చెప్పలే బాబా. వెరీ సింపుల్ సాధన, అందరము చేయొచ్చు. చాలామందికి లోటు ఉంటుంది కదా, నేను బాబాకి ఏం పెట్టలేకపోతేనే, రోజు నైవేద్యం పెట్టలేకపోతేనే. అవసరం లేదు,
ఒక ముద్దను పిడికిట్లో పట్టుకొని బాబా ఇది నువ్వు స్వీకరించు అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థించి పిడికిలు విప్పి బాబా స్మరణ చేస్తే బాబా తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించినటువంటి ఉత్తిష్టాన్ని, ఆయన ఎంగిల్ని, ఆ మొదటి ముద్దను మళ్ళీ మనం తింటాం. ఎంత ఈజీ ఉపాసన చూడండి. అదే విషయాన్ని హేమాడ్ పంత్ సచ్చరితలో అత్యద్భుతంగా రాస్తారు. మనకు ఏ జపతపాలు అవసరం లేదు, ఏ ఉపవాసాలు అవసరం లేదు, ఏ ఉపన్యాసాలు కూడా మనకు అవసరం లేదు. కేవలం సాయిని స్మరించుకుంటే సాయి సాయి అనేటువంటి నామం మాత్రమే మనల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తుంది అని చెప్పి చెప్తారు. హేమాడ్ పంత్ చెప్పినటువంటి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఒక భక్తుడికి ఒక మంచి సంకల్పం కలిగితే బాబా ఏ విధంగా ప్రోత్సహిస్తారనేటువంటిది హేమాడ్ పంత్ విషయంలో మనకు తెలుస్తుంది. హేమాడ్ పంత్ ఒక బుధవారం రోజు రాత్రి అనుకుంటాడు, ఏంటంటే రేపు గురువారం శుభదినం కూడా, రేపు రామనామ స్మరణ నేను చేయాలి, అందులోనూ నేను సద్గురు ఒడిలో ఉన్నాను కాబట్టి ఆ రోజు రామనామ స్మరణ చేయాలనుకుంటాడు. రాత్రి అదే గుర్తు చేసుకుంటూ అంటాడు. ఎందుకంటే రాత్రి ఏ ధ్యాసతో అయితే పడుకుంటే తెల్లారు లేచేసరికి అదే గుర్తొస్తుంది. కాబట్టి రాత్రి నిద్రపట్టేంత వరకు కూడా అలానే తను ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఉదయాన్నే ప్రాతకాలంలో లేస్తాడు. లేచి ద్వారకామయ్య వైపు వెళ్తుంటే ఒక అద్భుతమైనటువంటి గానం చెవిలో పడుతుంది. ఔరంగాబాద్కర్ అనేటువంటి గొప్ప గాయకుడు ద్వారకామయ్య ముందర రామ నామానికి సంబంధించినటువంటి కీర్తన చేస్తూ ఉంటాడు. గురు కృపా అంజనం నాకు దొరికింది, ఆ గురు కృపా అంజనం నాకు ఈ సమస్త లోకాన్ని చూపెడుతుంది అనేటువంటి ఆ పాటను పాడుతూ ఉంటాడు. అంతట రామ సర్వాంతర్యామి రామ అనేటువంటి ఆ అర్థం వచ్చేటువంటి ఆ పాటను పాడుతుంటే అది హేమాడ్ పంత్ ఉన్నటువంటి బస దగ్గరికి లీలగా వినిపిస్తుంది. ఆ గాత్రాన్ని పట్టుకొని అలా 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 ద్వారకామైకి వెళ్తాడు. వెళ్ళేసరికి అద్భుతమైనటువంటి రామభజన అక్కడ ఔరంగాబాద్కర్ చేస్తూ ఉంటాడు. హేమాడ్ పంత్కు అనుమానం వస్తుంది, అరే ఔరంగాబాద్కర్కు అద్భుతమైనటువంటి పండరి గీతాలు వచ్చు, ఏక్నాథ్ మహారాజ్ గారి యొక్క గీతాలు వచ్చు, కబీర్ పాటలు వచ్చు, అనేక కీర్తనలు వచ్చు, కానీ బాబా నా యొక్క రామనామ ధ్యాసను స్థిరపరచడానికి ఔరంగాబాద్కర్కు ఈరోజు బాబాయే బుద్ధి పుట్టించి నా కోసం ఆ రామనామాన్ని పాడిస్తున్నారని చెప్పి ఎంత పరవశించిపోతాడు. అంటే తనని విశ్వసించేటువంటి భక్తుడి యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని ఎంత సునాయాసంగా సద్గురువు మలుస్తారనడానికి హేమాడ్ పంత్ జీవితం ఒక నిదర్శనం. నిజంగా ఆ హేమాడ్ పంత్ కోసము ఔరంగాబాద్కర్ పాడినటువంటి పాట ఎంత అద్భుతమైందంటే, గురుకృపా అంజనము నాకు దొరికింది, ఆ గురుకృపా అంజనం నాకు రాముణ్ణి చూపెడుతుంది, ఆ రాముడు ఎక్కడ ఉన్నాడంటే గురుకృపా అంజనంతో నేను ఎక్కడ ఆ రాముణ్ణి కనుగొన్నానంటే అంతరంగంలో రాముడు ఉన్నాడు, బయట రాముడు ఉన్నాడు, స్వప్నంలో రాముడు ఉన్నాడు, అదేవిధంగా జాగృత వ్యవస్థలో నిద్రావస్థలో అన్నింటిలో కూడా రాముడు ఉన్నాడు. ఈ రాముణ్ణి చూపెట్టినటువంటి వారు సద్గురువు. ఆ సద్గురువే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే సాక్షాత్ పరమేశ్వరుడు అనేటువంటి దాన్ని ఆ కీర్తనలో చాలా అద్భుతంగా వాడతారు. చాలా మధురమైనటువంటి కీర్తన అది. అట్లా హేమాడ్ పంత్ జీవితాన్ని రమ్యంగా బాబా మలిచారు. అదేవిధంగా ఆయన జీవితాన్ని బాబా రమ్యంగా మాలిస్తే ఆయన శ్రీ సాయి సచ్చరితను అత్యంత మధురంగా మనందరికీ మార్చి ఇచ్చారు. సచ్చరితలోని ఒక్కొక్క కథ చదువుతుంటే హేమాడ్ పంత్తో ఒకసారి బాబా అంటారు, హేమాడ్ పంత్ బాబా పక్కన కూర్చొని భోజనం చేస్తాడు. బాబా పక్కన కూర్చొని భోజనం చేస్తే గొంతు వరకు, నాలిక వరకు తినాల్సిందే ఎవరైనా. ఎందుకంటే వచ్చినటువంటి ప్రసాదాలను బాబా కొసిరి 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 అందరు కొట్టించేటువంటి వాడు. ఆ రోజు బాబాతో కలిసి తిన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఒకరోజు భోజనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక చెంబెడు మజ్జిగని ఇస్తాడు బాబా హేమాడ్ పంత్కు. హేమాడ్ పంత్కి ఏమో నాలుక వరకు భోజనం చేశాడు, ఇది అసలు చుక్క పట్టడానికి కూడా లోపల ఖాళీ లేదు అని. అప్పుడు సంశయిస్తూ ఆ చెంబును పక్కన పెడితే బాబా అంటారు, అన్నా సాహెబ్ మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదు, ఈ కమ్మటి మజ్జిగతోటి నీ కడుపు నింపుకో అని అంటాడు. గురువు ఆజ్ఞ కదా.
తీసుకొని గట 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 తాగుతాడు. అదే నిజమైంది. కొద్ది రోజుల తర్వాత బాబా సమాధి తీసుకున్నారు. హేమాడ్ పంతుకు చల్లటి కమ్మనైనటువంటి మజ్జిగను హేమాడ్ పంతు కడుపులో పోసి మనకు చక్కటి వెన్నెలాంటి శ్రీ సాయి సచ్చరితను, క్రీమ్, ఆ వెన్నెలాంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించారు. అటువంటి శ్రీ హేమాడ్ పంతుకు మనం ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేసుకున్నా అది తక్కువే అవుతుంది. మనందరి జీవితాల్లో ఈరోజు శ్రీ సాయి బాబాతో పాటు హేమాడ్ పంత్ ఉన్నారు. ఎందుకంటే సాయి యొక్క ఆత్మను అక్షరాల్లో నిక్షిప్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. చేసి ఈరోజు ఎంతోమంది ఆర్తులకు, జిజ్ఞాసులకు, అర్ధార్థులకు అందరికీ కూడా బాబాను వారి 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 భావాలను బట్టి అర్థం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని హేమాడ్ పంతు సచ్చరితలో నింపడం జరిగింది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సచ్చరితను అందించినటువంటి శ్రీ హేమాడ్ పంతుకు మరొకసారి మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.